ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసం మొదలైపోయింది. ఈ నెల రోజులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పండుగల్లో నాగుల చవితి ఒకటి. నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజిస్తారు. హిందువులు నాగదేవతలను పూజిస్తారు. శివుడి మెడలో కంఠాభరణంగా నాగులను మన పురాణాలు పేర్కొన్నాయి. ఈ సంవత్సరం నవంబర్ 5వ తేదీన మంగళవారం నాడు నాగుల చవితి వచ్చింది. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి నాగదేవత అనుగ్రహంతో మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నాగుల చవితి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. పూజగదిని కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పూజలో ఎర్రటి పుష్పాలను వాడితే మంచిది. గన్నేరు పూలుతో శివుడిని పూజిస్తే బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. పూజలో నైవేద్యంగా పండ్లను నివేదించవచ్చు. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని పుట్ట దగ్గరకు వెళ్ళాలి. పుట్ట అందుబాటులో లేనివారు నాగదేవత విగ్రహానికి పాలాభిషేకం చేయవచ్చు. పుట్ట దగ్గరికి వెళ్లేవారు ఖచ్చితంగా కొన్ని పూజా సామాగ్రిని తీసుకువెళ్ళాలి. కొబ్బరికాయ, పసుపు కుంకుమలు, పూలు, అక్షింతలు, అగరవత్తులు, కర్పూరం, ఆవుపాలు. ఈ పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకుని పుట్ట దగ్గరకు వెళ్ళండి. అలాగే నాగదేవతకు నైవేద్యంగా చలిమిడిని తయారు చేసుకోవాలి. అలాగే అరటిపండ్లు, వడపప్పును కూడా నివేదించవచ్చు. పుట్ట దగ్గరకు వెళ్లే ఆడవాళ్లు కాళ్లకు పసుపు రాసుకొని వెళ్ళాలి. కాళ్లకు పసుపు రాసుకొని పుట్ట దగ్గరకు వెళ్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది. భర్త ఆయుష్షు పెరుగుతుంది. పుట్టపైన పసుపు కుంకుమలు వేయాలి. అలాగే బియ్యంపిండిలో చక్కెర కలిపి పుట్టపైన చల్లాలి. పూలు సమర్పించి పుట్ట ముందు దీపం వెలిగించాలి. నాగదేవతకు నైవేద్యంగా వడపప్పు, చలిమిడి లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. పుట్టలో ఆవు పాలు పోసి అక్షింతలను చేతిలో పట్టుకుని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ అక్షింతలను పుట్టపైన చల్లి నాగపుట్టకు నమస్కారం చేసుకుని కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి. చివరగా పుట్టకు హారతి కర్పూరం ఇచ్చి మీ సమస్యలను నాగదేవతకు చెప్పుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖసంతోషాలు వరిస్తాయి. పుట్ట దగ్గర నాగదేవత విగ్రహం ఉంటే నాగదేవత విగ్రహానికి పాలతో అభిషేకం చేయాలి. కోడి గుడ్డును సమర్పించాలనుకునేవారు పుట్టపైన పెట్టాలి. అంతేకాని పుట్టలో వేయకూడదు. నాగుల చవితి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. చవితి రోజున చేయకూడని పనులు ఏమిటంటే పొలంలో భూమిని దున్నకూడదు. అలాగే మట్టిని తవ్వకూడదు. చెట్లను నరకకూడదు. అలాగే చెట్ల ఆకులను తుంచకూడదు. ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు కత్తిపీటను అలాగే కత్తులను ఉపయోగించకూడదు. కాబట్టి ఈ చవితి రోజున కత్తిపీటతో కూరగాయలను కోయకూడదు. కట్ చేసిన కూరగాయలను కాకుండా విరిచిన కూరగాయలతో వంట చేసుకోవాలి. కాబట్టి ఈ చవితి రోజున చిక్కుడుకాయలను వండుకోవడం మంచిది. అలాగే పప్పును వండుకోవచ్చు. పూర్వకాలంలో వీటన్నింటినీ పాటించేవారు. నాగుల చవితి రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. ఈ రోజున నాగదేవతతో పాటుగా శివుడిని పూజించడం వల్ల మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. అలాగే ఈ నాగుల చవితి నాడు ఓం నాగేంద్రస్వామియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ ఇంటికి ధనలాభం సిద్ధిస్తుంది. పుట్ట మన్నును తీసి చెవికి పెట్టుకుంటే చెవి సమస్యలు, కంటి సమస్యలు తొలగిపోతాయి. సంతానం కోసం ఎదురుచూసేవారు పుట్టలో పాలు పోసి పుట్టమన్నను పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి పిల్లలు పుడతారని నమ్మకం. అలాగే ఈ నాగుల చవితినాడు ఇనుము వస్తువులను ఉపయోగించకూడదు. ఇనుప వస్తువులను ఉపయోగించడం వల్ల మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. భవిష్యత్తులో అదృష్టం తగ్గే అవకాశాలు ఉంటాయి. నాగుల చవితి రోజున ఉదయం సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు పూజ చేయవచ్చు. ఉదయం చేసే పూజలకు విశేష ఫలితాలుంటాయి. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున లక్ష్మీ స్వరూపమైన తులసిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరము
నాగేంద్ర సహస్రనామాలను చదివితే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అలాగే ఈ నాగుల చవితినాడు గుడిలో ఉండే జంటనాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసి తరువాత నీళ్లతో కడిగి నాగదేవతల విగ్రహాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక దీపం వెలిగించి నాగదేవతలకు నమస్కారం చేసుకోండి. కోరిన కోరికలు నెరవేరడంతో పాటు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంటికున్న నరదిష్టి తొలగిపోవాలంటే ఈ నాగుల చవితి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వెలాడదీయండి. చవితి రోజున ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవిని గుమ్మంలోకి అడుగుపెడుతుంది. మీ ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి. మనలో చాలామంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఈ నాగుల చవితి రోజున నాగదేవత విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించి మీ సమస్యలను నాగదేవతకు చెప్పుకుంటే అప్పుల సమస్యలు తీరిపోతాయి. జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు. అలాగే ఈ చవితి నాడు ఉప్పు తినకూడదని అంటారు. చవితి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే ఎవ్వరికీ డబ్బు ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరికైనా డబ్బులిస్తే అవి తిరిగి రావడం కష్టంగా మారుతుంది. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం చేయకూడదు. ఈ పనులు చేయడం వల్ల మన ఆయుష్షు తగ్గుతుందని నమ్మకం. ఈ నాగుల చవితి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. సంతానం లేని వారు ఈ నాగుల చవితినాడు నాగదేవతలను పూజిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.